సో ఇవాళ మన చాప్టర్ చూసుకుంటే కనుక అమైన్స్. ఓకే ఓకే దీంట్లో అమైన్స్ చూసుకుంటే కనుక ఎలిఫాటిక్ అమైన్స్ అండ్ ఏరోమేటిక్ అమైన్స్ అనమాట. ఓకే సో ఇక్కడ ఏంటంటే మనం ఎంసీక్యూస్ మేనర్లో మనం రివిజన్ చేద్దాం. ఓకే ఈ వీడియో స్టార్ట్ చేయముందు ఓకే ఫస్ట్ మీరు ఒకసారి చదువుకొని రివిజన్ చేసి అయినా చూసైనా రండి. ఓకే ఓకే దాని తర్వాత ప్లే చేస్తే కనుక మీరు ఒకసారి చదివి ప్లే చేస్తే కనుక మీకు మంచి గ్రిప్ అనేది వస్తుంది ఓకే ఈ చాప్టర్ మీద. ఓకే సో మీ అండర్స్టాండింగ్ లెవెల్స్ కూడా బాగా ఇంక్రీజ్ అయింది అనమాట. ఓకే సో లెట్స్ గెట్ ఇన్ టు ద చాప్టర్ అనమాట. ఓకే ఇటు సైడ్ మన క్వశ్చన్స్ ఉంటే ఇటు సైడ్ నేను ఆన్సర్ చెప్తా ఉంటాను. సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే కనుక నైట్రోజన్ ఆటమ్ ఆఫ్ అమైనో గ్రూప్ ఈజ్ హైబ్రిడైజ్డ్. ఓకే అమైనో గ్రూప్ అనేది దీని హైబ్రిడైజేషన్ ఎంత? ఓకే సో ఇది వచ్చేసి మనకి sp3 హైబ్రిడైజ్డ్ అనమాట. ఓకే సో ఆప్షన్స్ చూస్తే ఇక్కడ ఆప్షన్ సి నెంబర్ 2 ద షేప్ ఆఫ్ CH3 thrice n is pyramidal because. సో ఇది వచ్చేసి మనకి టెర్షరీ అమైన్ అనమాట. ఓకే టెర్షరీ అమైన్ దీని యొక్క షేపు పిరమిడల్ ఎందుకు ఉంది? ఓకే సో ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. నైట్రోజన్ ఫార్మ్స్ 3 sp3 hybridized sigma bonds with carbon atoms of methyl groups and there is one non-bonding electron pair. Option B, nitrogen forms 3 sp2 hybridized sigma bonds with carbon atoms of methyl groups and fourth orbital forms pi bond. Option C, nitrogen have 5 valency which are arranged in pyramidal shape. Option D, the unpaired electron present on nitrogen is delocalized. So ఇక్కడ చూస్తే కనుక so nitrogen forms 3 sp3 hybridized sigma bonds with carbon atoms of methyl groups and there is one non-bonding. సో దాన్ని బట్టి చూస్తే కనుక ఇక్కడ ఆప్షన్ ఏ అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 3 C3H9n cannot represent primary amine, secondary amine, tertiary amine, quaternary amine. సో దేన్ని రిప్రజెంట్ చేయదు. ఓకే ఇక్కడ ఆప్షన్ చూస్తే కనుక సో ఇక్కడ ఆప్షన్ చూడండి. సో ఇక్కడ ఆప్షన్ డి అనమాట. ఓకే సో ఎందువల్ల అంటే కోటనరీ అమోనియం సాల్ట్ అనేది as it carries a positive charge over nitrogen. Example R4n plus Cl minus. Okay so ఇక్కడ ఆప్షన్ డి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 4 which of the following is not a primary amine? సో వీటిలో ఏది ప్రైమరీ అమైన్ కాదు. ఓకే టెర్షియరీ బ్యూటైల్ సెకండరీ బ్యూటైల్ ఐసోబ్యూటైల్ డైమిథైల్ అమైన్. సో ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ 4లో ఓకే సో డైమిథైల్ అమైన్ అన్నమాట. సో మిగతా కూడా ప్రైమరీ అమైన్సే. ఆప్షన్ డి చూసుకుంటే కనుక డైమిథైల్ అమైన్. ఓకే సో ఇది వచ్చేసి మనకి సెకండరీ అమైన్ అనమాట. సో ఇది ప్రైమరీ కాదు. క్వశ్చన్ నెంబర్ 5 క్వశ్చన్ నెంబర్ 5 చూస్తే కనుక విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఏరోమేటిక్ అమైన్. ఓకే వీటిలో ఏది ఏరోమేటిక్ అమైన్? ఏ చూడండి, బి చూడండి, సి చూడండి, ఓకే డి చూడండి. ఓకే సో బి చూస్తే కనుక మనకి బెంజీన్ రింగ్కి ఇలా అటాచ్ అయి ఉంది. ఓకే సో దీని మోడల్లో అటాచ్ అయి ఉంది. ఓకే సో ఇప్పుడు యాలిఫాటిక్ చైన్ మెయిన్గా తీసుకుంటాం. ఓకే సో దీని బెంజీన్ లెక్క ఏంటి ఏరోమేటిక్ అమైన్ లెక్క మనం కన్సిడర్ చేయం. ఓకే ఏలిఫాటిక్ దానికి ఒక బ్రాంచ్ ఇది అవుతుంది ఫినైల్ గ్రూప్. ఓకే సో ఇక్కడ బోత్ ఏ అండ్ బి అనేవి ఏరోమేటిక్ అమైన్స్ అనమాట. సో అందువల్ల ఇక్కడ ఆప్షన్ డి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 6 సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 6 చూస్తే ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ ఐపాక్ నేమ్. ఓకే ఇన్కరెక్ట్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి ఇక్కడ. ఓకే సో అంటే మిగతా వాటి రాంగ్ మిగతా అన్ని రైట్. ఓకే సో ఇక్కడ ఫస్ట్ చూడండి. సో ఎన్ ఇథైల్ ఎన్ మిథైల్ అమైన్. ఓకే సెకండ్ చూడండి. సో ఫస్ట్ చూస్తే కనుక సో అది రైట్ అనమాట. ఓకే
సెకండ్ చూడండి. సో 2-methyl propane 2-amine. ఓకే, అది కూడా రైటే. సో దాని తర్వాత సో N-methyl propane 2-amine. సో అది రైటే. సో ఆప్షన్ డి చూడండి. ఓకే, 2,2 dimethyl N-propanamine. సో అది రాంగ్ అనమాట. ఆప్షన్ డి చూస్తే కనుక కార్బన్ కౌంటింగ్ అనేది రాంగ్ ఉండదు దాంట్లో. ఓకే, సో అది ఇచ్చే స్ట్రక్చర్ చూడండి. CH3 twice CH ఓకే. సో దీని స్ట్రక్చర్ కనుక దీనికి CHకి 2 బ్రాంచింగ్స్ ఉన్నాయి, ఐ మిథైల్ గ్రూప్స్. ఓకే, CH దీనికి 2 బ్రాంచింగ్ CH3. ఓకే, సో ఇప్పుడు కార్బన్ కౌంటింగ్ చూడండి 3 ఉంటుంది. ఓకే, సో అక్కడ ఎన్ని ఇచ్చాడు ఆప్షన్లో? 2,2 డైమిథైల్ ప్రోపమైన్ అని ఇచ్చాడు. ఓకే, 2 డైమిథైల్ ఉండి మళ్ళీ ఇంకో ప్రోప్ అనేది చెప్పాడు. సో అది రాంగ్ అనమాట. సో అన్ని కార్బన్ కౌంటింగ్ అయితే లేదు. ఓకే, సో ఇక్కడ 3 కార్బన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు దీని నేమ్ వచ్చేసి ప్రోపేన్ 2-amine. ఓకే, ప్రోపేన్ 2-amine. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 6కి వచ్చేసి ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 7, ఐపెక్ నేమ్ ఆఫ్ ద కాంపౌండ్. సో ఈ కాంపౌండ్ యొక్క ఐపెక్ నేమ్ ఏంటిది? సో చూడండి, నైట్రోజన్కి CH3 CH2 CH3. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక నైట్రోజన్కి 2 ఇథైల్ గ్రూప్, 1 మిథైల్ గ్రూప్ ఉంది. ఓకే, సో ఇక్కడ N ఇథైల్ అండ్ N మిథైల్ ఇథానమైన్. ఇథానమైన్. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 7కి వచ్చేసి ఆప్షన్ సి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 8, reduction of aromatic nitro compounds using tin and HCl gives. So aromatic primary amines, aromatic secondary amines, aromatic tertiary amines, aromatic amides. సో చూడండి ఇక్కడ. ఓకే, సో ఇది బెంజీన్ రింగు. ఓకే, ఇక్కడ ఒకటి ఉంది. దీనికి మనం టిన్ ప్లస్ HClతో రియాక్ట్ చేస్తాం. సో ఇది వచ్చేసి ఏంటంటే రిడక్షన్ ప్లస్ హైడ్రేటింగ్ ఏజెంట్స్ అనమాట. ఓకే, సో ఆక్సిజన్స్ తీసేసి మనకి హైడ్రోజన్స్ అనేవి యాడ్ చేస్తుంది. సో అప్పుడు ఆక్సిజన్స్ తీసేసి హైడ్రోజన్స్ పెట్టేయండి. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ ఏ అనేది రైట్. Question number 9. When excess of ethyl iodide is treated with ammonium, the product is. సో ఇథైల్ ఐయోడైడ్ అనేది అమోనియాకి రియాక్ట్ చేపిస్తే ఏమవుతుంది? సో అమోనోలైసిస్ విత్ ఆల్కైల్ హైడ్రైడ్ అనమాట. ఓకే, సో అదే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ప్లస్ ఇథైల్ ఐయోడైడ్. ఓకే, దీన్ని ఎక్సెస్లో తీసుకున్నాం. ఓకే, సో ఎక్సెస్లో తీసుకుంటే ఎంత ఎక్స్టెంట్ పట్టుకెళ్ళగలదు? పైన లోన్ పేరు, కింద H3. ఓకే, సో అంటే 4 moles దాకా ఇది కన్జ్యూమ్ చేసింది. ఓకే, 4 moles దీన్ని కన్జ్యూమ్ చేసేసింది. 4 moles కన్జంప్షన్ అనేది జరిగింది. ఓకే, సో దాన్ని బట్టి మనకు వచ్చేసి క్వాటర్నరీ సాల్ట్ అనేది పడింది. C2H5 Na plus and iodine minus quaternary salt అనేది ఫామ్ ఉంది. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 9కి వచ్చేసి ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 10. సో చూడండి, ఇన్ ద ఫాలోయింగ్ రియాక్షన్ ద ప్రోడక్ట్ X హ్యాస్ ద స్ట్రక్చర్. సో చూడండి, ఇక్కడ హైడ్రోజన్ వచ్చేసి N+ మీద అటాక్ చేస్తుంది. ఓకే, సో అందువల్ల ఇంట్రామాలిక్యులర్ బ్రేకేజ్ అనేది ఒకటి ఏర్పడుద్ది. ఓకే, సో దానివల్ల మనకు వచ్చే ప్రోడక్ట్ అనేది ఓకే రీఅరేంజ్ అయ్యి మనకు కనపడింది. సో దాన్ని బట్టి చూస్తే మనకి ఇక్కడ ఆప్షన్ సి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 11. Secondary amines can be prepared by reduction of nitro compounds, reduction of amides, reduction of isonitriles, reduction of nitriles. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 11 చూస్తే కనుక
సో మనం ఐసోనైట్రల్స్ కనుక రిడక్షన్ చేస్తే, సో ఐసోనైట్రల్స్ అంటే ఇలా ఉన్నాయి. ఓకే, N12C. ఓకే, సో వీటికి హైడ్రేటింగ్ ఏజెంట్ కనుక మనం రియాక్ట్ చేస్తే మనకి 4 హైడ్రోజన్స్ అనేవి వస్తాయి. ఓకే, సో దాంతో ఇది మొత్తం కూడా బ్రేక్ అయిపోయి మనకి RNH2 CH2 అనేది ఫామ్ అయింది. సో ఇది వచ్చేసి మనకి సెకండరీ అమైన్. ఓకే, మిగతా రియాక్షన్స్ కూడా ఉన్నాయి. ఓకే, RNO2తో మనం హైడ్రేటింగ్ ఏజెంట్స్ని వాడి ఓకే RNH2 అనేది ఫామ్ చేయొచ్చు. ఓకే, దాని తర్వాత RCONH2ని మనం తీసుకొని ఓకే దానికి హైడ్రేషన్ చేస్తే కనుక మనకి RCH2NH2 + H2 అనేది ఫామ్ అవుతుంది. ఇంకా అలాగే సైనైడ్ కనుక తీసుకుంటే నైట్రల్ 3 అంటారు. ఓకే, 4H మన RCH2NH2 అనేది ఫామ్ అయింది. సో ఇవన్నీ కూడా ప్రైమరీ అమైన్స్కి సంబంధించి ఫార్మేషన్ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్స్. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ సి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 12. Reduction of CH3CH2NC with hydrogen in presence of nickel or platinum as catalyst gives. సో ఇక్కడ మనకి నికెల్ ప్లాటినం అనేది ఇచ్చారు విత్ హైడ్రోజన్ ఇన్ ప్రెసెన్స్. సో రియేజెంట్స్ చూడండి, నికెల్ ఆర్ ప్లాటినం విత్ H2. ఓకే, సో ఇది వచ్చేసి హైడ్రేటింగ్ ఏజెంట్ అనమాట. సో డబుల్ బాండ్స్ బ్రేక్ చేసేది ఎక్కడెక్కడైతే మనకి ఖాళీలు ఉన్నాయో అక్కడ హైడ్రోజన్స్ అనేది యాడ్ చేసి పడేసింది. ఓకే, సో అందువల్ల వచ్చే కాంపౌండ్ అనేది మనకి ఎలా ఉండేది అనుకుంటున్నారు? ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రిపుల్ బాండ్స్ బ్రేక్ చేసినా హైడ్రోజన్స్ వచ్చేసి యాడ్ అయినాయా? సో అలాగే ఉంటుంది ఇక్కడ కూడా, కింద కూడా సేమ్ ఉంటుంది. ఓకే, సో CH3 CH2 NH2 అండ్ CH2. సో ఇలా ఫామ్ అవుతుంది అనమాట. సో క్వశ్చన్ నెంబర్ 12 చూసుకుంటే కనుక మనకి ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 13. సో ఇక్కడ ఐడెంటిఫై చేయాలన్నమాట XYZని. ఓకే, సో చూడండి, సో ఇక్కడ చూస్తే కనుక మనకి ఇక్కడ ఎక్స్ వచ్చేసి సో డబుల్ బాండ్ బ్రేక్ చేసేసి మనకి ఎక్స్ ఫామ్ అయ్యేటప్పుడు Br- అయాన్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. ఓకే, అవి వచ్చి అటాక్ అవుతాయి, డబుల్ బాండ్ బ్రేకేజ్ అనేది జరిగింది. సో ఇప్పుడు ఎక్స్ కాంపౌండ్ వచ్చేసి CH2 Br. ఓకే, ఇలా ఉంటుంది అనమాట. ఓకే, సో దాని తర్వాత సోడియం సైనైడ్ అనమాట. ఓకే, సో ఇక్కడ నుంచి మనకి CN- అనేవి ఈ బ్రోమిన్ని రిప్లేస్ చేస్తుంది. ఓకే, సో దానివల్ల మనకి Y కాంపౌండ్ వచ్చేసి NCCH2CN. ఓకే, సో ఇలా ఫామ్ అవుతుంది అనమాట Y అనేది. సో దాని తర్వాత మనకి లిథియం అల్యూమినియం హైడ్రేట్. సో ఇది హైడ్రేటింగ్ ఏజెంట్ అనమాట. ఇది వచ్చి అటాక్ చేస్తాయి. ఓకే, సో ఇది వచ్చి అటాక్ చేసినప్పుడు ఏమైతే ఇక్కడ ఉండే ట్రిపుల్ బాండ్స్ ఉంటాయి, అవి బ్రేకేజ్ అయిపోయి హైడ్రోజన్స్ వచ్చేసి యాడ్ అవుతాయి. ఓకే, సో దానివల్ల మనకి H2N CH2 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 NH2 ఇలా ఫామ్ అవుతుంది అనమాట. సో ఈ కాంపౌండ్ పేరు ఏంటి? 1,4 డైఅమినో బ్యూటేన్ అనమాట. అమైనో బ్యూటేన్. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ డి అనేది రైట్. వీటిని బట్టి క్వశ్చన్ నెంబర్ 14. ఐడెంటిఫై XY ఇన్ ద రియాక్షన్. ఓకే, సో XY అనేది మనం ఐడెంటిఫై చేయాలి. సో చూడండి, సో ఇక్కడ Cl ప్లస్లో సైనైడ్ వచ్చి యాడ్ అయింది అనమాట X ప్రోడక్ట్లో. ఓకే, సో దాని తర్వాత H2PD అంటే హైడ్రేటింగ్ ఏజెంట్స్. సో ఇందాక చెప్పినట్టే మనకి హైడ్రోజన్స్ వచ్చి యాడ్ అవుతాయి. ఓకే, ట్రిపుల్ బాండ్స్లో. ఓకే, సో దాన్ని బట్టి చూస్తే మనకి ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 15. Which one of the following reducing agents is likely to be the most effective in bringing about the following change? ఓకే, ఈ రీజెంట్ మనకి ఇలాంటి చేంజ్ తీసుకొస్తుంది. ఓకే, H2 నికెలా, సోడియం బోరోహైడ్రేటా, లిథియం అల్యూమినియం హైడ్రేటా, సోడియం ఆల్కహాల్. సో చూడండి, సో రిడ్యూసింగ్ నేచర్ ఉండాలి, అలాగే హైడ్రేటింగ్ నేచర్ కూడా ఉండాలి. సో అలా ఉన్న వాటిలో మనకి ఇక్కడ లిథియం అల్యూమినియం హైడ్రేట్ అనేది అలా చేసేది. లిథియం అల్యూమినియం హైడ్రేట్. సో ఇక్కడ ఆప్షన్ సి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 16. వాట్ ఈస్ ద ఎండ్ ప్రోడక్ట్ ఇన్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్ ఆఫ్ రియాక్షన్స్? ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 16 చూడండి. సో ఎండ్ ప్రోడక్ట్ ఏంటిది వీటిలో? ఓకే, సో ఇక్కడ సో బెంజోయిక్ యాసిడ్ PCl5తో ఓకే ఫామ్ అయింది. సో PCl5. ఓకే, సో ఇక్కడ మనకి ఫామ్ అయ్యే పీ చూసుకుంటే కనుక సో బెంజైల్ క్లోరైడ్ అనేది ఫామ్ అయింది. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే కనుక సో ఇక్కడ వచ్చే క్లోరిన్స్లో ఒకటి హైపోక్లోరైడ్గా మారి ఇంకోటి వచ్చేసి మనకి బెంజిన్ COClగా ప్రోడక్ట్ అనేది వచ్చింది అనమాట. ఓకే,
సో దీని తర్వాత మనం NH2తో యాడ్ చేపిస్తున్నాం. ఓకే, సో అది వచ్చేసి మనకి థాలమైడ్, సో బెంజమైడ్ అనేది ఫామ్ అయింది. ఓకే, ఇది వచ్చేసి బెంజాయిల్ క్లోరైడ్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి NCONH2 ఇది ఫామ్ అయింది అనమాట, బెంజమైడ్ ఫామ్ అయింది. ఓకే, సో ఇప్పుడు Br2KOH ఇది వచ్చేసి హాఫ్ బ్రోమైడ్ టెస్ట్ అనమాట. ఓకే, సారీ రియాక్షన్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే దీనికి వచ్చేసరికి ఈ CO అనేది పోతుంది. ఓకే, అనిల్ ఫామ్ అయింది. ఓకే, సో ఇది వచ్చేసి R, ఇది వచ్చేసి Q. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 16కి వచ్చేసి ఆప్షన్ ఏ అనేది రైట్. Question number 17. Benzene acid reacted with SOCl2 and the product X formed is reacted with ammonia to give Y. Y on reaction with the Br2KOH gives Z. In the reaction is Z is in the reaction. Okay, సో ఇక్కడ Z ఫామ్ అవ్వకముందు ఏం జరిగింది, Br2KOHతో రియాక్షన్ జరిగింది. సో ఏంటి ఇక్కడ, ఓకే, CONH2 తరహాలో ఏదో ఉండాలి సంథింగ్. ఓకే, సో ఆ ప్రోడక్ట్ నుంచి ఇది ఫామ్ అయింది అంటే ఇక్కడ ఏంటి పక్కా ప్రైమరీ అమైన్ అనేది ఉండాలి. ఓకే, ప్రోడక్ట్లో పక్కా ప్రైమరీ అమైన్ ఉండాలి. మిగతా ఇంతకుముందు జరిగింది ఆ తతంగం మొత్తం మీరు రివీల్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇది వచ్చేసి మీ టాస్క్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 17. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 17కి ఆ జెడ్ ఏమేమి ఉండిద్ది అని కనుక చూస్తే కనుక, సో అది వచ్చేసి అనిలిన్ అనమాట. ఓకే, సో ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 18. The most convenient method to prepare an amine containing one carbon atom less is, okay, one carbon atom less, one carbon atom less, అది వచ్చేసి మనకి హాఫ్మన్ బ్రోమమైడ్ రియాక్షన్. ఓకే, సో దాంట్లో అంటే Br2 ప్లస్ KOH అనేది తీసుకుంటాం. ఓకే, సో దాన్ని బట్టి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 18కి వచ్చేసి మనకి ఆప్షన్ సి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ amine that cannot be prepared by Grabyl thalmide synthesis. అనిలిన్, బెంజైలమైన్, మిథైలమైన్, ఐసోబ్యూటైల్-అమైన్. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 19 చూస్తే కనుక, సో ఇక్కడ ఏంటంటే గ్యాబ్రియల్ థాలమైడ్ సింథసిస్లో థాలమైడ్ సింథసిస్. ఓకే, దీంట్లో చూసుకుంటే కనుక మనం ఓన్లీ ప్రైమరీ అమైన్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేయగలం. ఓకే, సో ఇక్కడ అనిలిన్ అనేది కెనాట్ బి ప్రిపేర్డ్ అనమాట. అనిలిన్ కెనాట్ బి ప్రిపేర్డ్. ఓకే, సో ఇందువల్ల అంటే నో న్యూక్లియోఫైల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్, do not undergo nucleophile substitution reaction. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 19కి వచ్చేసి మనకి ఆప్షన్ ఏ అనమాట. క్వశ్చన్ నెంబర్ 20. Which of the following amides will give ethylamine on reaction with the sodium hypobromide? సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 20 చూస్తే కనుక, ఓకే, సో ప్రోపనమైడ్ అనేది మనకి Br2 NaOH కనుక రియాక్ట్ అయితే, ఓకే, సోడియం ఆర్థోబోరిక్ యాసిడ్, ఓకే, ఇథైలమైన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్. సో ఇక్కడ చూడండి, CH3CH2CONH2 Br2 NaOH దీంతో రియాక్ట్ చేపిస్తే మనకు వచ్చేసి CH3CH2NH2 ప్లస్ సోడియం Br ప్లస్ Na2CO3 ప్లస్ వాటర్ అనేది ప్రొడ్యూస్ అయితే, సో ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 21. Question number 21 చూద్దాం. Identify the correct pathway to convert propionic acid to ethylamine. The reagent represented by A, B, C, R.
సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 21 చూస్తే కనుక ఆ ప్రోడక్ట్స్ ఆ సిరీస్ అనేది మీరు ఐడెంటిఫై చేయండి. ఓకే, సో రియేజెంట్స్ అయితే నేను చెప్తాను. సో ఇక్కడ ఏ వచ్చేసి SOCl2. సో దాని తర్వాత మనకి COCl అనేది ఫామ్ అయింది. OH పోయి Cl అనేది వచ్చింది. ఓకే, సో అక్కడ మనం అమైనంతో రియాక్ట్ చేపిస్తే ఏం జరిగింది, Cl ప్లేస్లో అమోనియా వచ్చి యాడ్ అయింది. ఓకే, సో దాని తర్వాత Br2 KOH ఏంటిది, సో దానివల్ల ఏంటంటే మనకి ఆక్మైన్ బ్రోమైడ్ రియాక్షన్ జరిగి CH3 ఒక కార్బన్ లెస్ మనకి అమైన్ అనేది వచ్చింది. ఓకే, సో అందువల్ల మనకి ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్. ఓకే, చెక్ చేయండి, ఇదే వచ్చింది, నేను ఏం చెప్పాను అదే సిరీస్ వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 22. Tertiary amines have lowest boiling points among the isomeric amines because they have highest molecular mass, they do not form hydrogen bonds, they are more polar in nature, they are most basic in nature. సో ఇక్కడ చూసుకుంటే కనుక సో ఇక్కడ చూస్తే కనుక ప్రైమరీ అండ్ సెకండరీ అమైన్స్ అనేవి మనకి హైడ్రోజన్ బాండ్స్ అనేవి ఫామ్ చేయగలరు, కానీ టెర్షియరీ అమైన్స్ అనేవి వాటి విషయంలో హైడ్రోజన్ బాండ్ ఫామ్ చేయడంలో ఫెయిల్ అవుతుంది అనమాట. సో అందువల్ల టెర్షియరీ అమైన్స్ యొక్క బాయిలింగ్ పాయింట్స్ అనేవి మనకి లోయెస్ట్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 23. The correct order of boiling points of the following isomeric amines is. ఓకే, ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్స్ అనమాట మనకు కావాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, ప్రైమరీ ఉన్నాయి, దాని తర్వాత సెకండరీ కూడా ఉన్నాయి, టెర్షియరీ కూడా ఉన్నాయి అనమాట. సో ఇక్కడ చూసుకుంటే కనుక సో ఆర్డర్ వచ్చేసి మనకి ప్రైమరీకి ఎక్కువ, సో దాని తర్వాత సెకండరీ, దాని తర్వాత టెర్షియరీ. ఓకే, సో దీన్ని బట్టి మనకి ఆప్షన్ సి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 24. The decreasing order of boiling points of ethylamine, ethyl dimethylamine, N-butylamine, diethylamine is N-butylamine greater than dimethylamine greater than ethyl dimethylamine. This trend of boiling point can be explained as boiling point increases with increasing molecular mass. Tertiary amines have highest boiling point due to highest basicity. Intermolecular hydrogen bonding is maximum in primary amines and absent in tertiary amines. Intermolecular hydrogen bonding is present in tertiary amines. So ఇక్కడ చూసుకుంటే కనుక సో ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అనేది ప్రైమరీ అమైన్స్లో ఉంటుంది అనమాట, సెకండరీ అమైన్స్లో కూడా బాగుంటుంది, కానీ టెర్షియరీ అమైన్స్లో అలాంటివి ఉండవు. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ సి అనే రైట్. క్వశ్చన్ నెంబర్ 25. Choose the correct statements from the following. Methylamine is less soluble than propylamine. Methylamine is solid with fishy odor. Allene gets colored on storage. Amines are more polar than alcohols. సో ఇప్పుడు దీంట్లో కరెక్ట్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే, రైట్ అంటే మిగతా అన్ని రాంగ్. ఓకే, ఇక్కడ చూసుకుంటే కనుక సో అల్లీన్ అనేది మనం స్టోరేజ్ చేస్తే దానికి కలర్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో ఎందువల్ల అంటే అట్మాస్ఫిరిక్ ఆక్సిడేషన్ వల్ల. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ సి డ్యూ టు అట్మాస్ఫిరిక్ ఆక్సిడేషన్. క్వశ్చన్ నెంబర్ 26 చూద్దాం. Which of the following has highest pKb value? ఓకే, సో వీటిలో ఏది pKb వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది. సో మనకి బేసిసిటీ హై ఉందంటే pKb వాల్యూ లో ఉండాలి. ఓకే, అండ్ kb వాల్యూ హై ఉండాలి. సో ఇక్కడ అమోనియా అనేది వీకెస్ట్ అనమాట. ఓకే, సో దీనికి pKb వాల్యూ అనేది హై. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 26 చూసుకుంటే కనుక మనకి ఆప్షన్ బి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 27. Conical structures of aniline ion obtained by accepting proton are given below. Choose the correct statements. Okay, so interconvertible ions ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి అనిలినియం ion has two stable conical structures 1 and 3. 2 is not an acceptable structure because carbonium is less stable. Only 1 and 3 are acceptable aromatic conical structures since 2 is non-aromatic. Aniline ion has 3 stable conical structures 1, 2, 3. సో ఇక్కడ చూస్తుండే కనుక
సో ఇక్కడ 2 అనేది మనకి యాక్సెప్టబుల్ కొనికల్ స్ట్రక్చర్ అయితే కాదు. ఓకే, ఇస్ నాట్ యాక్సెప్టబుల్ కొనికల్ స్ట్రక్చర్. సో ఎందువల్ల అంటే దాంట్లో 10 వేలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, 10 valency electrons in structure, nitrogen structure. Okay, so 1 and 3 are stable. So question number 27 వచ్చేసి ఆప్షన్ ఏ అనేది రైట్. సో క్వశ్చన్ నెంబర్ 28 చూసుకుంటే కనుక విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ రిప్రజెంట్ ద కరెక్ట్ రియాక్షన్. సో వీటిలో ఏది కరెక్ట్ రియాక్షన్ని రిప్రజెంట్ చేయడం లేదు. ఓకే, సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి, పాస్ చేసి ఒకసారి గెస్ చేయడానికి ట్రై చేయండి. సో క్వశ్చన్ నెంబర్ 28 చూస్తే కనుక విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ రిప్రజెంట్ ద కరెక్ట్ రియాక్షన్. ఓకే, వీటిలో ఏది కరెక్ట్ రియాక్షన్ని రిప్రజెంట్ చేయడం లేదు. సో చూస్తే కనుక సో ఇక్కడ RNH2ని మనం వాటర్తో రియాక్ట్ చేపిస్తే ఇంకా ఇంటర్ కన్వర్టబుల్గా RNH2 ప్లస్ OH మైనస్ అనేది ప్రొడ్యూస్ అయింది అనమాట. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ సి నెంబర్ 29. సో 29 చూస్తే కనుక మోస్ట్ బేసిక్ స్పీసీస్ అమంగ్స్ ద ఫాలోయింగ్ ఈస్. సో వీటిలో ఏది మోస్ట్ బేసిక్. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 29 చూస్తే కనుక సో సెకండరీ మిగతా అన్ని కూడా ప్రైమరీ ఎమైన్స్ అనమాట. ఓకే, సో కాకపోతే ఇక్కడ చూస్తే కనుక సి చూడండి. ఓకే, ఏబి కూడా ప్రైమరీ ఎమైన్స్, కానీ సిడి చూడండి. సో ఇక్కడ సి చూస్తే కనుక అది కాంజుగేషన్స్లో ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. ఓకే, సో సింగిల్ డబల్. ఓకే, సో కాంజుగేషన్ ఇన్వాల్వ్ అవుతుంది, దాని బేసిక్ నేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది. కానీ డి చూడండి, అది వచ్చేసి సెకండరీ ఎమైన్, కాంజుగేషన్ అలాంటి ఏమీ లేదు. సో ఇక్కడ బేసిక్ నేచర్ దానికి ఎక్కువ ఉండేది, సెకండరీ ఎమైన్. ఆప్షన్ సి కాదు, ఎందువల్ల అంటే కాంజుగేషన్ వల్ల. మిగతా ఏవి ఎందువల్ల కాదంటే ప్రైమరీ ఎమైన్స్ కాబట్టి. క్వశ్చన్ నెంబర్ 30. అమంగ్స్ ద బేస్ ద స్ట్రాంగెస్ట్ బేస్ అమంగ్ ద ఫాలోయింగ్ ఇస్. సో వీటిలో స్ట్రాంగెస్ట్ బేస్ ఏది పాస్ చేసి చెప్పండి. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక ఆప్షన్ డి అనేది మనకి స్ట్రాంగెస్ట్ బేస్ అవుతుంది. ఎందువల్ల అంటే ఇక్కడ మిగతా అన్నింటిలో కూడా ఏంటంటే మనకి నైట్రోజన్ లోన్ పేర్ అనేది కాంజుగేషన్లో వెళ్తుంది. ఆప్షన్ డీలో మాత్రం అది స్టేబుల్గా ఉంటుంది, ఎటువంటి కాంజుగేషన్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ డి, బికాస్ నైట్రోజన్ లోన్ పేర్ డస్ నాట్ ఇన్ కాంజుగేషన్, నాట్ కాంజుగేషన్. Question number 31. The correct order of the increasing basic nature of the following bases is. సో వీటిలో కరెక్ట్ ఆర్డర్ ఏంటిది? క్వశ్చన్ నెంబర్ 31 చూస్తే కనుక సో ప్రెసెన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఇక్కడ NO2 కానీ పారా పొజిషన్ అనేది మనకి బేసిటీ అనేది డిక్రీజ్ చేస్తుంది. ఓకే, అలాగే సో 2 అనేది మనకి లీస్ట్ బేసిక్ అయింది. ఓకే, సో ఎలక్ట్రాన్ డొనేటింగ్ +I+M చూస్తే కనుక OCH3 అని పారా పొజిషన్లో ఉండటం వల్ల సో ఇది బేసిక్ నేచర్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ 4 అనేది మోస్ట్ బేసిక్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ కరెక్ట్ ఆర్డర్ వచ్చేసి మనకి 2 ఫస్ట్, 2 లోయెస్ట్, 4 హైయెస్ట్. ఓకే, సో ఆర్డర్ చూసుకుంటే 5 1 3. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ ఏ అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 32. క్వశ్చన్ నెంబర్ 33 చూద్దాం. సో 32 కదా, ద మోస్ట్ బేసిక్ అమైన్ అమంగ్ ద ఫాలోయింగ్ ఇస్. సో వీటిలో ఏది మోస్ట్ బేసిక్? ఓకే, సో ఇక్కడ ఓన్లీ CH3 గ్రూప్ అనేది ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ అనమాట. సో ఇది ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. సో బేసిటీ is directly proportional to electron density. ఓకే,
సో దానివల్ల ఇక్కడ ఆప్షన్ సి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 33. The amines are basic in nature, hence they are formed salts with hydrochloric acid. Which of the following will be insoluble in dilute HCl? సో ఏది ఇన్సాల్యుబుల్? సో టెర్షియరీ అమైన్స్లో చూసినట్టే కనుక మనకి హైడ్రోజన్ అనేది ఏది ఉండదు. ఓకే, ఫ్రీగా మనకి సాల్ట్స్లో మిక్స్ అయ్యి సాల్యుబుల్ అవడానికి. ఓకే, సో అందువల్ల మనం ఇప్పుడు టెర్షియరీ అమైన్స్ అనేవి చూస్తే కనుక అవి ఇన్సాల్యుబుల్ అనమాట. ఓకే, సో దాన్ని బట్టి మనకి ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్ అవుతుంది. సో 33 ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 34. Basic strength of different alkyl amines depends upon Plessis effect, steric effect, solvenation effect. D, all of this. So all of these అనమాట. క్వశ్చన్ నెంబర్ 35. Arrange the following compounds in increasing order. ఓకే, ఒకటి వచ్చి ప్రైమరీ అమైన్, ఇంకోటి సెకండరీ అమైన్, ఇంకోటి అమైన్, ఇంకోటి వచ్చేసి అరోమాటిక్ అమైన్ అనమాట. ఓకే, వీటి ఆర్డర్ అనేది మనకు కావాలి. ఓకే, దీని ఒకసారి పాస్ చేసి ట్రై చేయండి. సో ఇక్కడ ఈ ఆర్డర్ అనేది కరెక్ట్ అనమాట. ఓకే, సెకండరీ అమైన్ అనేది మనకు హైయెస్ట్ ఉంటుంది. ఓకే, ఏరోమేటిక్ అమైన్ కంటే. సో ఏరోమేటిక్ అమైన్ అనేది ఎందుకు లోయెస్ట్ ఉంటుంది? ఎందుకు లోయెస్ట్ అంటే కాంజుగేషన్లో పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి. ఓకే, దాని తర్వాత అమైన్ బేసిక్, లోయెస్ట్ బేసిక్. క్వశ్చన్ నెంబర్ 36. Cyclohexylamine is stronger base than aniline because cyclohexylamine అనేది మనకి స్ట్రాంగర్ బేస్ దెన్ ఎలిన్ ఎందువల్ల అనేది క్వశ్చన్. ఓకే, సైక్లోహెక్సైలమైన్ ఓకే ఇలా ఉంటుంది, అనిలిన్ ఇలా ఉంటుంది. ఓకే, సో ఇది వచ్చేసి మనకి ప్రైమరీ అమైన్ అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి సెకండరీ అమైన్. ఓకే, మళ్ళీ ఇక్కడ ఈ లోన్ పేర్ అనేది కాంజుగేషన్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఓకే, కాంజుగేషన్ వల్ల బేసిసిటీ అనేది డిక్రీస్. ఓకే, సో అందువల్ల దీని బేసిసిటీ అనేది హై ఉంటుంది. సో ఆప్షన్స్ చూడండి. In alanine, electron pair is involved in conjugation. In cyclohexylamine, electron pair is involved in conjugation. In alanine, NH2 group is protonated. In cyclohexylamine, nitrogen has negative charge. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 36 చూస్తే కనుక మనకి ఆప్షన్ ఏ అనమాట. Question number 37. Which of the following is amphoteric in nature? సో వీటిలో ఏది amphoteric? ఆప్షన్స్ చూడండి. సో ఇక్కడ చూస్తే కనుక అమైన్స్ అనేవి బేసిక్ ఇన్ నేచర్. ఓకే, అదే కనుక అమైడ్స్ చూసుకుంటే కనుక amphoteric. సో డ్యూయల్ నేచర్ యాజ్ బేసిక్ అండ్ యాసిడ్, బేస్ రెండిట్లా కూడా ఉంటుంది. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 37 వచ్చేసి మనకి ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 38. సో ఇక్కడ చూడండి. సో ప్రోడక్ట్ ఏంటిది? ఓకే, H2O H+తో ఏది రియేట్ చేసినా కూడా మనకి OH కానీ ఎసిడిక్ కానీ కీటోన్తో ఉన్నా కానీ ప్రోడక్ట్ అనేది మనకి రావాలి. ఓకే, కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి ప్రోడక్ట్ వుడ్ బి అని చెప్పేసి అడిగారు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ రియాక్షన్ మాత్రం అలా జరగదు. ఓకే, సో ఈ రియాక్షన్ పాత్వే అనేది మీరు ఐడెంటిఫై చేయండి. ఓకే, ఆన్సర్ అయితే చెప్తాను. సో కామెంట్ చేయండి దీని రియాక్షన్ పాత్వే అనేది ఐడెంటిఫై చేసి. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 38 వచ్చేసి మనకి ఆప్షన్ సి. ఈ స్ట్రక్చర్ అనేది ఫైనల్గా వచ్చింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. ప్రైమరీ అమైన్స్ రియాక్ట్ విత్ బెంజోల్ క్లోరైడ్ టు గివ్. సో ఇక్కడ చూస్తే కనుక సో ఇక్కడ ప్రైమరీ అమైన్స్ అనేవి బెంజోల్ క్లోరైడ్తో రియాక్ట్ అయ్యి మనకి బెంజమైడ్స్ అనేవి వస్తాయి. సో దీన్ని ఈ రియాక్షన్ బెంజోయిలేషన్ అంటారు. బెంజమైడ్స్ ఈ రియాక్షన్ బెంజోయిలేషన్. సో క్వశ్చన్ నెంబర్ 39కి వచ్చేసి మనకి ఆప్షన్
Question number 40. What is obtained when benzyl chloride reacts with aniline in presence of sodium hydroxide? సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 40 చూస్తే కనుక అనిలిన్ అనేది బెంజైల్ క్లోరైడ్తో రియాక్ట్ అవుతుంది. ఓకే, సోడియం హైడ్రేట్ ప్రెజెన్స్లో మనకి ఏ ఫామ్ అవుతుంది? ఓకే, బెంజానైలైడ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, CO బెంజానైలైడ్. ఓకే, బెంజానైలైడ్. ఓకే, ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 41. ఎస్టరేషన్ ఆఫ్ సెకండరీ అమైన్ ఇన్ ఆల్కలైన్ మీడియం yields. క్వశ్చన్ నెంబర్ 41 చూస్తే కనుక ఓకే, సెకండరీ అమైన్ తీసుకొని దానికి మనం ఎస్టరేషన్ చేసాం. ఓకే, సో ఏం ఫామ్ అయింది చూసుకుంటే కనుక ఇక్కడ హెచ్ రిమూవ్ అయిపోయి H2 గ్యాస్ రిలీజ్ అయ్యి మనకి R2NCOCH3. ఓకే, సో సిఎల్ బాండ్ బ్రేక్ అయింది. ఓకే, సారీ ఇందా చెప్పినట్టు సో ఇక్కడ హెచ్ అను ఇక్కడ సిఎల్ ఈ రెండు కలిసి -HCl వెళ్ళిపోయి ఈ ప్రోడక్ట్ అనేది ఫామ్ అయింది. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 41 చూస్తే ఇది వచ్చేసి ఏంటిది? సో ఇది వచ్చేసి మనకి N, డైఆల్కైల్ ఎసిటమైడ్ ఆర్ డైఆల్కైల్ ఇథానమైడ్. డైఆల్కైల్ ఇథానమైడ్. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 41 వచ్చేసి ఆప్షన్ ఏ. Question number 42. Primary and secondary amines react with acid chloride or acid anhydride to form. Okay. Primary secondary amines are acid chloride or acid amide, acid anhydride. So react ఏం ఫామ్ చేస్తుందంటే సబ్స్టిట్యూటెడ్ అమైడ్స్ అనేవి ఫామ్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 43. సో ఇక్కడ చూడండి మనకి జెడ్ అనేది ఏంటిది అనేది క్వశ్చన్. ఓకే, ఇక్కడ మనం చూస్తే కనుక ఎక్స్ అనేది ఏంటని చూస్తే కనుక ఓకే, సిఎల్ ప్లేస్లో మనకి సిఎన్ అనేది వచ్చి యాడ్ అయింది. ఓకే, CH3CH2CN. ఓకే, సో దాని తర్వాత నికెల్ హైడ్రైడ్. ఓకే, ఇది వచ్చేసి మనకి హైడ్రేటింగ్ ఏజెంట్స్ అనమాట. ఓకే, ఈ సిఎన్కి వీటి హైడ్రేట్స్ అనేవి యాడ్ చేయండి. CH2NH2. ఓకే, సో దాని తర్వాత యాసిడ్ అన్హైడ్రైడ్. సో యాసిడ్ అన్హైడ్రైడ్తో మనం రియాక్ట్ చేసాం. సో మనకేం ఫామ్ అయింది? సో ఇక్కడ జెడ్ చూసుకుంటే కనుక జెడ్ వచ్చేసి మనకి CH3NH2 ఎస్టైల్ గ్రూప్ అనేది వచ్చి యాడ్ అయింది. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 43 వచ్చేసి ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 44. సో 44 చూస్తే కనుక విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అమైన్స్ విల్ గివ్ కార్బన్ అమైన్ రియాక్షన్? ఓకే, కార్బన్ అమైన్ రియాక్షన్ వచ్చేసి మనకి ప్రైమరీ అమైన్స్ మాత్రం ఇస్తాయి. ఓన్లీ ప్రైమరీ అమైన్స్ గివ్ కార్బన్ అమైన్ రియాక్షన్. ఓకే, సో ఇక్కడ సెకండరీ కానీ టెర్షరీ కానీ ఇంకేదైనా కూడా ఇవ్వవు. సో అందువల్ల 44 వచ్చేసి ఆప్షన్ సి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 45. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పీసీస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కార్బన్ టెస్ట్? వీటిలో ఏ స్పీసీస్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి కార్బన్ టెస్ట్లో? ఓకే, ఇక్కడ ఆర్ఎన్సి అండ్ CH3Cl3 అనేవి ఇన్వాల్వ్ అవుతాయి అనమాట. ఓకే, సో 1 and 2. సో ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 45. Sorry, 46. Which of the following will form isocyanate on reaction with the CH3Cl3 and KOH? సో ఇక్కడ మనకి రియేజెంట్ అనేది మనకి రియాక్టెంట్స్ అనేవి కావాలి. ఓకే, ప్రోడక్ట్స్ ఇచ్చాడు, రియేజెంట్ ఇచ్చాడు. ఓకే, మన ప్రోడక్ట్ ఏంటనేది అడిగారు అనమాట. సో ఇక్కడ ఓన్లీ ప్రైమరీ అమైన్స్ అనేవి
మనకి పాజిటివ్ కార్బన్ అమైన్ రియాక్షన్ అనేది వస్తుంది. ఓకే, సో అందువల్ల ఇక్కడ ప్రైమరీ అమైన్ ఆప్షన్ బి అనేది రైట్. Question number 47. Which amine amongst the following will answer the positively the carbon element test heating with the CHCl3 and KOH? సో పై క్వశ్చన్ సిమిలర్ కానీ. ఓకే, సో ప్రైమరీ అమైన్ అనేది కావాలి. సో మిగతా ఆప్షన్స్ చూడండి, అవన్నీ కూడా సెకండరీ టెర్షియరీ అమైన్స్ అనమాట. ఓకే, ఆప్షన్ బి ఒకటి ప్రైమరీ అమైన్. సో అందువల్ల ఆప్షన్ బి అనేది రైట్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 47 వచ్చేసి ఆప్షన్ బి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 48. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ కెనాట్ బి ఐడెంటిఫైడ్ బై కార్బన్ అమైన్ టెస్ట్? ఓకే, దాని నుంచి చెప్తుంది. ఓకే, సో చూడండి ఇక్కడ మనకి ఆప్షన్ డి ఒకటే మనకి సెకండరీ అమైన్, మిగతా అన్ని కూడా ప్రైమరీ అమైన్ అనమాట. ఓకే, సో అందువల్ల ఆప్షన్ డి అనేది మనకి కార్బన్ అమైన్ టెస్ట్ అనేది ఇవ్వదు. ఎందువల్లంటే సెకండరీ ఇవ్వటం వల్ల టెస్ట్ కూడా ఇవ్వదు. క్వశ్చన్ నెంబర్ 49. When para-toluene reacts with chloroform and alkali KOH, then the properties. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 49 చూస్తే కనుక మన ప్రోడక్ట్ ఏంటిది అనేది అడిగారు అనమాట. రియాక్టెంట్ రియేజెంట్స్ అని ఇచ్చారు. ఓకే, సో ఆ రియాక్షన్ చూస్తే కనుక మనకి ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్ అనమాట. ఓకే, ట్రై చేయండి మీరు దీన్ని. అమౌంగ్ ద ఫాలోయింగ్. ఓకే, విచ్ విల్ గివ్ ద పాజిటివ్ కార్బన్ ఎలిమెంట్ టెస్ట్? సో పాజిటివ్ కార్బన్ ఎలిమెంట్ టెస్ట్ ఏది ఇస్తుంది? ప్రైమరీ అమైన్స్ అనేది ఇస్తుంది, టెర్షియరీ సెకండరీ ఏవో. ఓకే, సో దానివల్ల సో ఇక్కడ చూస్తే కనుక క్వశ్చన్ నెంబర్ 50కి 1 and 4 అనేది రైట్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ బి క్వశ్చన్ నెంబర్ 51. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్స్ కెన్ బి యూజ్డ్ టు క్యారీ అవుట్ ద ఫాలోయింగ్ కన్వర్షన్స్? సో ఏ రియాక్షన్స్తో మనం ఫాలోయింగ్ కన్వర్షన్స్ అనేది చేయగలం? ఓకే, ఇది కొంచెం ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్, చాలా మంచి క్వశ్చన్ అనమాట. ఇక్కడ చూస్తే యాసిడ్ అమైడ్ అనేది వచ్చేసి, సో ఇక్కడ Br2 KOH చేస్తే హాఫ్మన్ బ్రోమైడ్. ఓకే, ఇక్కడ సి ఇది అనేది క్యాన్సిల్ అయిపోద్ది, ఇది అనేది రిమూవ్ చేసేసి మన ప్రోడక్ట్ అనేది ఫామ్ అయింది NH2. ఓకే, సో దీనికి మనం క్లోరోఫాము KOHతో మనం రియాక్ట్ చేపిస్తే మనకి ఇక్కడ కార్బన్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, సో సైనైడ్ అనేది ఫామ్ అవుతుంది, సారీ ఐసోసైనైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో దీనికి H2 ప్లస్ మనం పెలాడియంతో రియాక్ట్ చేస్తాం. ఇదేంటి హైడ్రేటింగ్ ఏజెంట్స్. సో ఇక్కడ ఎన్కి సికి మధ్య ట్రిపుల్ బాండ్స్ అనేవి బ్రేక్ చేసి హైడ్రోజన్స్ యాడ్ చేసింది. అప్పుడు NH3 అనేది ఫామ్ అయింది. ఓకే, సో దాన్ని బట్టి మనకు వచ్చేసి Br2 KOH Cl3COH. ఓకే, H2PD. సో ఇక్కడ ఆప్షన్ ఏ అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 52. The action of nitrous acid on an aliphatic primary amine gives secondary amine nitroalkane alcohol alkyl nitrate. సో ఇక్కడ ఆప్షన్స్ ఏమన్నమాట, ఆల్కహాల్ ఇస్తుంది. క్వశ్చన్ నెంబర్ 53. Which of the following compounds reacts with sodium nitrate and HCl at 4 degrees Celsius give alcohol or phenol? సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 53 చూస్తే కనుక సో ఏలిఫాటిక్ ప్రైమరీ అమైన్స్ అనేవి సోడియం నైట్రేట్తో అండ్ HClతో రియాక్ట్ అయ్యి ఆల్కహాల్స్ అనేవి ఇస్తాయి. ఏలిఫాటిక్ ప్రైమరీ అమైన్స్ రియాక్ట్ అవుతాయి అనమాట. ఓకే, రియాక్ట్ అయ్యి మనకి ఆల్కహాల్స్ అనేవి ఇస్తుంది. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 53 వచ్చేసి మనకి C2H5NH2 ఆప్షన్ బి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 54. ఐడెంటిఫై జెడ్ ఇన్ ద సీక్వెన్స్. సో జెడ్ ఏంటిది? క్వశ్చన్ నెంబర్ 54 చూస్తే కనుక సో ఇక్కడ సోడియం నైట్రైడ్ అండ్ HCl. సో ఇక్కడ ఎక్స్ ఫామ్ అయ్యి వచ్చేసి మనకి బెంజో డయాజోనియం సాల్ట్ అనమాట. N2Cl. ఓకే, దీనికి కాపర్ సైనైడ్తో రియాక్ట్ చేస్తాం. ఓకే, ఈ N2Cl పోయి మనకి సైనైడ్ అనేది ఇక్కడ యాడ్ అయింది. ఓకే, సో ఇది వచ్చి మనకి సో దీనికి H+ వాటర్తో రియాక్ట్ చేయవచ్చు. ఓకే, సో బెంజోయిక్ యాసిడ్ అనేది ఫామ్ అయింది.
సో ఇది వచ్చేసి మనకి జెడ్ అనమాట. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 54 ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 55. The end product Z of the reaction ethylamine HNO తో రియాక్ట్ చేపిస్తే X వచ్చింది, PCl తో రియాక్ట్ చేపిస్తే Y వచ్చింది, KCl తో రియాక్ట్ చేపిస్తే Z వచ్చింది. సో ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ అమైన్కి మనం HNO తో రియాక్ట్ చేపిస్తే మనకి X ఫామ్ అయ్యేది వచ్చేసి CO2H5OH అనమాట. ఓకే, దీని తర్వాత PCl తో రియాక్ట్ చేపిస్తే మనకి Y ఫామ్ అయ్యేది వచ్చేసి OHY CO2H5Cl అనేది ఫామ్ అయింది. ఓకే, సో దాని తర్వాత KCl తో రియాక్ట్ చేపిస్తే ఈ Cl పోయి మనకి CO2H5Cl అనేది వచ్చింది. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ ఏ అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 56. Primary amines on reaction with nitrous acid form dash. For the test of primary amines, dash reaction is used. Primary amines are dash basic than ammonia. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే కనుక 56కి ఇది మంచి ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్, చాలా మంచి క్వశ్చన్ అనమాట. ఓకే, ప్రైమరీ అమైన్స్ ఆన్ రియాక్షన్ విత్ నైట్రస్ ఆక్సైడ్ ఫార్మ్ ప్రైమరీ ఆల్కహాల్స్. ఓకే, ఫర్ ద టెస్ట్ ఆఫ్ ప్రైమరీ అమైన్స్ కార్బోలైమైన్ రియాక్షన్ ఇస్ యూజ్డ్. ప్రైమరీ అమైన్స్ ఆర్ మోర్ బేసిక్ దెన్ అమోనియా. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ సి అనేది రైట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 57. ప్రైమరీ అండ్ సెకండరీ అమైన్స్ ఆర్ డిస్టింగ్విష్డ్ బై Br2KOH SCl3 HNO2 అండ్ NH3. ఓకే ఓకే, మన కార్బోలైమైన్ టెస్ట్ అనేది మనకి ప్రైమరీని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడింది. ఓకే, బట్ HNO2 అలాగే హెజన్బర్గ్ రియాక్షన్ అనేది నైట్రస్ యాసిడ్ అలాగే హెజన్బర్గ్ రియాక్షన్ అనేది మనకి ప్రైమరీ సెకండరీ టెస్ట్ని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 57కి మనకి ఆప్షన్ సి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 58. Which of the following tests is suitable to differentiate between aniline and benzylamine? So ఇక్కడ చూస్తే కనుక aniline gives dye test on diazotization on a reaction with beta-naphthalone, while benzylamine gives alcohol. Benzylamine gives green dye with beta-naphthalone after diazotization, while aniline gives orange dye. Aniline gives carbolamine reaction while benzylamine does not. Benzylamine gives carbolamine reaction while aniline does not. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 58 చూస్తే కనుక ఆప్షన్ ఏ అనేది రైట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 59. సో ఇక్కడ 59 చూస్తే కనుక an organic compound C3H9N when it is treated with nitrous acid gave an alcohol N2 gas was evolved in warming with CHCl3 castic potash give which one reduction give isopropyl methylamine predict the structure of A. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక మనకి N2 గ్యాస్ అనేది రిలీజ్ అయిందని చెప్పేసి ఇచ్చారు. ఓకే, సో N2 గ్యాస్ రిలీజ్ అయ్యి దాని తర్వాత సాల్యుబుల్ అయిందని చెప్పేసి దీని తర్వాత రియాక్షన్ ఇది ఫస్ట్ అయింది, దీని తర్వాత సాల్యుబుల్ అయిందని ఇచ్చాడు. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 59 చూస్తే కనుక సో ఇక్కడ ఏంటంటే మనకి షుడ్ బి ఐసోప్రొపైల్ అమైన్ లేకపోతే ఇన్ప్రొపైల్ అమైన్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి ప్రైమరీ అమైన్ అయ్యింది. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 59 వచ్చేసి ఆప్షన్ ఏ అనేది రైట్. Question number 60. Identify X and Y in the reaction. So X and Y ఏంటి ఇక్కడ? ఓకే, సో చూస్తే కనుక క్వశ్చన్ నెంబర్ 60లో సో ఇక్కడ బ్రోమిన్ సోడియం హైడ్రాక్సైడ్తో కనుక రియాక్షన్ చేపిస్తే కనుక మనకి CO అనేది రిమూవ్ అవుతుంది. ఓకే, సో X వచ్చేసి మనకి ఓకే ఇదనేది ఫామ్ అయింది. సో HNO2తో రియాక్ట్ చేస్తే మనకి ఈ NH2 గ్రూప్ అనేది రిమూవ్ అయింది. రిమూవ్ అయ్యి CH OH గ్రూప్ అనేది వచ్చింది రీప్లేస్మెంట్. ఇది వచ్చే 5. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ సి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 61. చూస్తే కనుక ద రియాజెంట్ రిక్వైర్డ్ టు కన్వర్ట్. సో ఏ రియాజెంట్ అనేది కావాలి ఇక్కడ ఆ రియాక్షన్ జరగడానికి.
సో Br2తో రియాక్ట్ అయ్యి మనకి ఈ CO అనేది రిమూవ్ అయింది అనమాట. ఓకే, సో 1 కార్బన్ యాటమ్లెస్ కాంపౌండ్ ఫామ్ అయింది. సో దాని తర్వాత ఎస్టైలేషన్ జరిగింది. CH3COCl. ఓకే, Cl ఇక్కడ Cl ఇక్కడ H ప్లస్. ఓకే, మైనస్ HCl వెళ్ళిపోద్ది. NH. సో ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 62. Which of the following statements is not true? Okay, ఇది వచ్చే secondary amine is stronger base than tertiary amine. Secondary amines show carbon-amine reaction. Nitrogen gas is allowed when ethyl amine is treated with nitrous acid. Primary amines can show carbon-amine reaction. ఓకే, ఇక్కడ రాంగ్ అనేది మనం కనుక్కోవాలి, మిగతా రైట్. సో ఇక్కడ చూసుకుంటే కనుక సో సెకండరీ అమైన్స్ అనేవి కార్బన్ అమైన్ రియాక్షన్ ఇవ్వవు. సో ఇక్కడ ఆప్షన్ బి అనేది రాంగ్, మిగతా రైట్. క్వశ్చన్ నెంబర్ 63. సో ఇక్కడ మ్యాచింగ్స్ అనమాట. సో ప్రోడక్ట్స్ ఏం వస్తాయని. ఓకే, సో దీన్ని ఒకసారి పాస్ చేసి ట్రై చేయండి. అన్నీ తెలిసిన రియాక్షన్స్ ముందర వచ్చినాయి అన్నీ. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 63 చూస్తే కనుక సో ఏకి వచ్చేసి మనకి 4 అనమాట. అలాగే బి చూసుకుంటే కనుక మనకి CH3NH2 అనమాట. అలాగే సి చూసుకుంటే కనుక CH3OH. డి చూసుకుంటే కనుక మనకి CH3NH CH3 అనమాట. సో ఇక్కడ ఆప్షన్ సి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 64. An organic compound X was treated with sodium nitrate and HCl in acid cold conditions. Bubbles of nitrogen gas were seen coming out. The compound X may be. సో ఆర్గానిక్ కాంపౌండ్లో మనం సోడియం నైట్రేట్ అనేది అండ్ HCl అనేది మనం ఇచ్చేసాం అనమాట. సో నైట్రోజన్ గ్యాస్ అనేది ఎవాల్వ్ అయింది. ఓకే, ఇప్పుడు ఆ కాంపౌండ్ ఏంటిది? సెకండరీ ఎలిఫెటిక్ అమైనా, ప్రైమరీ అరోమాటిక్ అమైనా, ప్రైమరీ ఎలిఫెటిక్ అమైనా, లేకపోతే టెర్షియరీ అమైనా. సో ఇక్కడ చూస్తే కనుక ఓకే, ప్రైమరీ అమైన్స్, ఓకే, ప్రైమరీ ఎలిఫెటిక్ అమైన్స్ మనకి ఇలాంటి రియాక్షన్ ఇస్తుంది అనమాట. సోడియం నైట్రైట్తో రియాక్ట్ అయ్యి HClతో రియాక్ట్ అయ్యి ఆల్కహాల్ అలాగే N2S అనేది రిలీజ్ అయింది. దాంతోపాటు H2 అనేది రిలీజ్ అయింది అనమాట. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ సి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 65. సో ఇక్కడ PQRST ఇన్ ద గివెన్ సీక్వెన్స్ ఆఫ్ రియాక్షన్ అనేది చూడాలన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి సో ఇక్కడ చూడండి ఈ స్ట్రక్చర్ ఉందా, NHCO ఓకే. సో ఈ స్ట్రక్చర్ రావాలంటే ఏ రియాక్షన్ చేస్తే వచ్చింది అనేది ఒకసారి ఇమాజిన్ చేయండి. ఓకే ఓకే, ఇది వచ్చేసి మనకి ఎస్టైలేషన్ అనమాట. ఓకే, ఎస్టైలేషన్ అనేది జరిగింది అంటే పైన ఎనిలిన్ అనేది ఉండాలి. ఓకే, ఎనిలిన్ ఉంటే మనకి ఎస్టైలేషన్ చేసి మనకి ఇది అనేది ఫామ్ చేయగలం. ఓకే, సో క్యూ వచ్చేసి మనకి ఎనిలిన్ అయి ఉండాలి. సో అది ఐడెంటిఫై చేశారు కదా. సో క్యూ వచ్చేసి మనకి ఎనిలిన్. ఓకే, ఎనిలిన్. ఓకే, ఎనిలిన్ మనకి ఫామ్ అవ్వాలంటే 10 HCl వచ్చేసి మనకి హైడ్రేటింగ్ ఏజెంట్స్ అనమాట. సో మనకి PM అయి ఉండాలి. సో ఇది అయి ఉండాలి. ఓకే, సో ఇది వచ్చేసి P అనమాట. ఓకే, సో ఇప్పుడు ఎనిలిన్కి మనం CH3Cl3 KOHతో రియాక్ట్ చేపిస్తే మనకి బెంజిన్ ఐసోసైనైడ్ అనేది ఫామ్ అయింది. సో దానికి H2P2తో రియాక్ట్ చేపిస్తే మనకి బెంజైల్ NHCH3 అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో వాటి బట్టి చూస్తే కనుక ఇక్కడ ఆప్షన్ డి అనేది కరెక్ట్ మ్యాచ్ అయింది. క్వశ్చన్ నెంబర్ 66. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ యాజ్ హైజెన్బర్గ్ రియేజెంట్? ఓకే, బెంజైల్ సల్ఫోనైల్ క్లోరైడ్ అనమాట. ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 67. The reaction of benzyl sulfonyl chloride with ethylamine yields. సో ఇక్కడ చూస్తే కనుక ఇథైలమైన్తో రియాక్ట్ చేపిస్తే ఏం ఫామ్ అవుతుంది? ఓకే, సో ఆప్షన్స్ చూడండి, నేను చదవట్లేదు. సో ఇథైలమైన్ అనేది ప్రైమరీ అమైన్ అనమాట. ఓకే, సో సాల్బుల్ ఇన్ ఆల్కలీ. సో ఇది కన్ఫర్మ్. సో ఇక్కడ ఆప్షన్ డి అనేది రైట్.
Question number 68. Which of the following amines does not react with the Heisenberg reagents? సో ఏది రియాక్ట్ అవ్వదు హైజెన్బర్గ్ రియాజెంట్స్. మనకి టెర్షరీ అమైన్ అనేది రియాక్ట్ అవ్వదు. ఓకే, ప్రైమరీ సెకండరీ రియాక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 69. ఈ కాంపౌండ్ X with molecular formula C3H9 and X with C6H5SO2Cl to give a solid which is insoluble in alkali. సో ఇన్సాల్యుబుల్ ఇన్ ఆల్కలి. ఓకే, బట్ అయితే రియాక్షన్ అయితే జరిగింది, బట్ ఇన్సాల్యుబుల్ ఇన్ ఆల్కలి. ఓకే, సో అందువల్ల ఏంటంటే అది ప్రైమరీ అయ్యే ఛాన్సెస్ ఉంది. సారీ, సెకండరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ప్రైమరీ అయితే సాల్బుల్ అయింది. సో అందువల్ల మనం సెకండరీ అనేది చూడాలి. ఓకే, సెకండరీ అమైన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఇన్సాల్యుబుల్ ఆల్కలి. సో ఇక్కడ సెకండరీ అమైన్ సి. క్వశ్చన్ నెంబర్ 70 చూస్తే కనుక primary, secondary and tertiary amines may be separated by using iodoform diethyl oxalate, benzyl sulfonyl chloride, acetyl chloride. Benzyl sulfonyl chloride. Question number 71. The Heisenberg test of compound C5H14N2 produces a solid that is insoluble in 10% aqueous sodium hydroxide. The solid derivative dissolves in 10% aqueous sulfuric acid. Which of the following would be best describes these facts? సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 71 చూస్తే కనుక సో వాటి సూటబుల్ అయ్యేది వచ్చేసి మనకి ఆప్షన్ బి అనమాట. క్వశ్చన్ నెంబర్ 72. Which of the following reactions is not correctly matched? Reaction used to convert amide into primary amine with one carbon atom less. Hoffman bromide reaction, right? Reaction used to convert primary amines into isocyanates. Carbalamine reaction, right? Reaction used to distinguish primary, secondary and tertiary amines. Heisenberg reaction, right? Preparation of primary amines using thalamide. Victor Mayer synthesis. సో నో. సో అక్కడ నేమ్ రాంగ్ అనమాట. గ్యాబ్రియల్ థాలమైడ్ రియాక్షన్ అని ఉండాలి. రియాక్షన్ నెంబర్ 73. ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ ఆఫ్ ఎన్లిన్ విత్ బ్రోమిన్ వాటర్ ఎట్ రూమ్ టెంపరేచర్ గివ్స్. సో ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అనేది ఎన్లిన్తో చేసినప్పుడు బ్రోమిన్ వాటర్లో ఎట్ రూమ్ టెంపరేచర్స్లో మనకి ఏం ఇస్తుంది ప్రోడక్ట్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకి ప్యారా అండ్ ఆర్థో పొజిషన్లో బ్రోమిన్స్ అనేవి 3 బ్రోమిన్స్ అనేవి అటాచ్ అవుతాయి అనమాట. అటాచ్ అయ్యి మనకి ఈ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే ఓకే 2,4,6 ట్రైబ్రోమో అండ్ లైక్. సో క్వశ్చన్ నెంబర్ 73 ఆప్షన్ సి రైట్. క్వశ్చన్ నెంబర్ 75. For nitration of aniline, which of the following steps is followed? Direct nitration using nitrating mixture, concentrated HNO3 plus concentrated H2SO4 followed by oxidation. Using fuming HNO3 carrying out reaction at 273 Kelvin followed by hydrolysis. Using sodium nitrate and HCl followed by reaction with concentrated HNO3 followed by hydrolysis. Acetylation followed by nitration and hydrolysis. So question number 74 చూస్తే కనుక సో NH2 గ్రూప్ అనేది డైరెక్ట్గా ఆక్సిడేషన్ అయితే అవుతుంది అనమాట. సో దీన్ని బ్లాక్ చేయడానికి మనం NH2 గ్రూప్ అనేది ఫస్ట్ యాసిలేషన్ చేయాలి, దాని తర్వాత నైట్రేషన్ అనేది చేయాలి. సో ఇక్కడ ఆప్షన్ డి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 75. Amine group is although para-directed for electrophilic substitution reaction, but on nitration the major property is meta-nitroallyl because allyl gets protonated with strong acids to give aluminum ion with which is meta-directed. Nitration requires nitric acid which oxidizes NH2 to NO2 group. Electrophile NO2 plus is meta-directing group. Benzene ring exists a plus effect and deactivates the ring. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 75 చూస్తే కనుక ఆప్షన్ ఏ అనేది రైట్.